श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। हसकलहरीं सकलहरीं हसकलहरीं कलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां హయగ్రీవం ఉపాస్మహే. అమ్మవారి తాలూకా కనుబొమ్మల గురించి ఆవిడ ధనుస్సులో ఉన్నాయని కనుబొమ్మలు మధ్యలో ఉండేటటువంటి బొట్టు ఇవన్నీ కూడా ధనువు ఆకారంలో ఉన్నాయని నిన్న చెప్పుకునే శ్లోకంలో చెప్పుకున్నాము. ఈరోజు ఆవిడ తాలూకా ఏమిటండి అంటే కనుబొమ్మల తర్వాత వచ్చేది మనకి త్రినేత్రాలు, కింద నుండేటటువంటి 2 కళ్ళు ప్లస్ జ్ఞాననేత్రం. అంటే ఈ 2 నేత్రాలు కూడా మనకి పగలిని ఒక కంటి, రాత్రిని ఒక కంటి, మధ్యలో ఉండేది మనకి సంధ్య. ఈ రెండిటికి మధ్య కూడా పగటి కాలంలో ప్రాతఃసంధ్య అంటాము, సాయంకాలంలో సాయం సంధ్య అంటాం. కాబట్టి రెండిటికి ఉండేటటువంటి మూడోది సంధ్య అనేది మధ్య భాగంలో ఉంటుంది. అదే అరుణవర్ణంలో కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి అమ్మవారి తాలూకా ఈ 3 నేత్రాల గురించి ఇప్పుడు మనం ఈ శ్లోకంలో తెలుసుకుందాం. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్దశదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. అహః సూతే సవ్యం తవ నయనం అర్క ఆత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిః దరదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోః అంతరచరీం. హే దేవి, తవ నీ యొక్క సవ్యం కుడిదైన నయనం నేత్రము కన్ను అర్క ఆత్మకతయా సూర్యుని స్వరూపము కలవడుగుట చేత అహహ పగటిని సూతే పుట్టిస్తోంది. తే నీ యొక్క వామం ఎడమదైన కన్ను రజనీ నాయకతయా చంద్రుని స్వరూపము అగుటచే త్రియామాం రాత్రిని సృష్టిస్తోంది. తే నీ యొక్క దరదళిత సగము వికసించిన హేమాంబుజ రుచి బంగారు తామర పువ్వు కాంతి వలె ఎర్రనిదైన తృతీయ మూడవదైన దృష్టి కన్ను దివస నిశయో పగలు రాత్రుల యొక్క అంతరచరీం మధ్య సంచరిస్తున్న సంధ్యాం ప్రాతఃసంధ్య సాయం సంధ్య అని ఉభయ సంధ్యలను సమాధత్తే చక్కగా ధరిస్తోంది. జగన్మాత, నీ యొక్క కుడి కన్ను సూర్యుని రూపము, అందువల్ల అది పగటిని కలిగిస్తోంది. నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపము, అందువల్ల అది రాత్రిని పుట్టిస్తోంది. కొంచెముగా వికసించిన బంగారు కమలము వంటిదైన నీ నొసటియందున్న మూడవ నేత్రము యొక్క దృష్టి దివారాత్రముల మధ్య సంచరిస్తున్న ప్రాతఃసంధ్య సాయం సంధ్య అనే ఉభయ సంధ్యల కాలమును చక్కగా ధరిస్తోంది. అనగా ఉభయ సంధ్యలను పుట్టిస్తోంది నీ మూడవ నేత్రము అని శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో ఎంతో చక్కగా చెప్పారు. దాంట్లోనే చూడండి మనకి ఎలా చెప్పారో, సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయన స్మృతౌ ఉభౌ తాటంకయుగళం ఇత్యేషా వైదికీ శృతి. సూర్యచంద్రులు దేవికి స్తనములు, అవే దేవికి కన్నులు. అలా రెండే అమ్మవారి తాటంక ద్వంద్వము. ఇది వేదములో చెప్పబడినటువంటి శృతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.